శత్రువుని వెధవని చేయడం కోసం మాట్లాడే మాటకి, వాస్తవానికి ఎంత తేడా ఉంటుంది? ఎన్నికల ముందు జగన్ 30,00,000 ఇళ్ల పట్టాలిచ్చి 19,00,000 మందికి ఇల్లు కట్టుకోవడానికి ఓకే చేసి 7,00,000 ఇల్లు పూర్తి చేశాడు. అప్పుడు చంద్రబాబు గారు అన్ని లక్షల ఇల్లు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడు అన్ని పూర్తి కాలే ఒకేసారి. అలాంటిది కేవలం 5 ఏళ్లు, అందులో 2 ఏళ్లు కరోనా పోతే 3 ఏళ్లలో కట్టబడినటువంటి ఇల్లు. 7,00,000 ఇల్లు. ఇంకొక 3, 4 లక్షలు అండర్ కన్‌స్ట్రక్షన్‌లో ఉన్నటువంటి. అలాంటి దశలో దాని మీదన ఒక నెగెటివ్ క్రియేట్ చేయడానికి. ఎందుకంటే లక్షల ఇళ్ళు ఒకేసారి కొన్ని గ్రామాలు సృష్టించినట్టు అయిపోయింది. ఏది జగనన్న కాలనీల పేరుతో. దాన్ని దెబ్బతీయడం కోసం ఒకటి భూ కుంభకోణం అన్నారు, అదన్నారు, ఇదన్నారు అయిపోయింది. రెండో పాయింట్ ఏం మాట్లాడుకొచ్చారు అంటే ఏది సమాధి లాంటివి అయ్యి, సమాధికి 6 గజాలు సాధారణంగా 6 గజాలు అంటారు సమాధికి. అట్లాంటిది 48 గజాలు ఇల్లు ఇస్తే సమాధులు కట్టిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని దారుణమైన వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు గారు. అలాగే సెంటున్నర పల్లెల్లో ఇస్తున్నారు, అది కేంద్ర ప్రభుత్వ రూలు. దాని ప్రకారం ఇస్తున్నారు అన్నటువంటిది కూడా 72 గజాలు సెంటున్నారంటే అది సమాధి అన్నారు. మేము వస్తే 2 సెంట్లు 3 సెంట్లు ఇస్తామని చెప్పారు. 2 సెంట్లు పట్టణాల్లో 3 సెంట్లు ఇది అంతా బాగానే ఉంది. ఇప్పుడు అప్పుడే నేను ప్రస్తావించా, టిట్కో ఇళ్ళు ఎంత ఇచ్చారు, ఎన్ని చదరపు అడుగులు అన్నటువంటి. మరి అప్పుడు టిట్కో ఇళ్ళు కట్టించినప్పుడు తెలియదంటే. ఇంకోటి జగన్ టైంలో 1,80,000 పట్టణాల్లో, పల్లెల్లో 2,80,000 పట్టణాల్లో స్థలం ఇచ్చాడటువంటి. అదే చంద్రబాబు నాయుడు గారు అయితే టిట్కో ఇళ్ళకి 50,000 రూపాయలు డిపాజిట్ ప్లస్ 2.5-3 లక్షల రూపాయలు బ్యాంకు లోను ఆ వ్యక్తుల పేర్ల మీదనే తీసుకుని ఇప్పించింది. అంటే ఫ్రీ కాదు, అక్కడ ఎదురు డబ్బులు ఇచ్చి. ఇక్కడ ఫ్రీ స్థలాలు, ఇళ్ళకు కూడా ఎదురు డబ్బులు. కానీ ఇలాగ దుష్ప్రచారం చేసుకొచ్చారు. మనకి పేపర్లు కానీ ఇది మనల్ని సైకలాజికల్గా అదేది ఇప్పుడు అతను రాజా సాహెబ్ సినిమా వచ్చింది కదా, అట్లాగే హిప్నోసిస్ చేస్తూ ఉంటుంటారు ఎప్పుడు కూడా. మనం కళ్ళెదురుగుండా ఉన్న ప్రపంచంలో నుంచి వెనక్కి లాక్కుపోతూ ఉంటుంటారు అన్నమాట. అందులో ఇప్పుడు ఇల్లు రెడీ అయిపోయినా 1,00,000 ఇళ్ళే పోతున్నారని రాస్తూ ఇందులో అసలు నిజాలు బయట పెట్టారు. ఎంతెంత ఉన్నాయి బాబు గారు కట్టించిన ఇల్లు? 300 చదరపు అడుగులు. ఇది మరి ఏ రకం అనుకోవాలా? తర్వాత 365 చదరపు అడుగులు, 430 చదరపు అడుగులు. ఈ 3 ఇళ్ళు రకాలు చూసినా సరే జగన్ ఇప్పించినటువంటి 480 చదరపు అడుగులు, 720 చదరపు అడుగులు లేవే. కానీ అవి సమాధులైన, ఇవి అద్భుతాలు అవుతున్నాయి. గొప్పగా రాసుకొస్తున్నారు. గుడ్, బానే ఉంది. ఇంకొకటి, జగన్ ఊరి చివరిని ఎక్కడో తీసుకెళ్ళి కడతాడన్నారు. మరి ఇప్పుడు టిట్కో ఇళ్ళు ఊరి చివరి కాకపోతే ఇంకెక్కడ ఉన్నాయి? అంటే మనకి కావలసినట్టు వార్తలు రాస్తారు అంతే. మనల్ని మైండ్ ఎలా ఆలోచించాలో వీళ్ళు డిక్టేట్ చేస్తారనమాట, హిప్నోసిస్ చేస్తారు. ఓ రకంగా చెప్పాలంటే చేతబడి చేస్తారు, నాటు భాషలో చెప్పాలంటే. అది పక్కన పెడితే ఒక్కటి మాత్రం ఇప్పుడు 1, 2, 3, 4 అంతస్తులు కనబడుతున్నాయి ఇల్లు చూపెడుతున్నట్టు. ఇప్పుడు 3 అంతస్తు 4 అంతస్తులకు వితౌట్ లిఫ్ట్లు ఎక్కగలిగే పరిస్థితుల్లో హెల్త్ ఉందా అంటే పేదోడికి ఇల్లు దొరకడమే గ్రేట్ అంటారు. కరెక్టే, ఆ రోజులు పోయినాయి. ఇప్పుడు కాస్త చెక్ చేసుకోవాల్సి ఉంది.